నేడు రెండో రోజు పార్టీ ఫిరాయింపులపై విచారణ జరగనుంది. నిన్న విచారణకు 4 ఎమ్మెల్యేలు హాజరయ్యారు. నేడు మరికొంతమంది ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కానున్నారు. స్టేట్మెంట్ రికార్డులపై ఎమ్మెల్యేలు సంతకాలు చేయనున్నారు. భారత రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించారంటూ బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి, అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్లపై కల్వకుట్ల సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎం సంజయ్లపై జగదీష్ రెడ్డి, గూడెం మహబాల్ రెడ్డి, కాళీ యాదయ్యలపై చింతా ప్రభాకర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరులపై కేపీ వివేకానంద, దానం నాగేందర్ రెడ్డిపై పాడి కౌశిక్ రెడ్డి గతంలో అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. వీటిపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో విచారణ ప్రారంభించారు. ఫిరాయింపులపై ఫిర్యాదు చేసిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు కూడా దీనికి హాజరయ్యారు. తొలుత ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్లను ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాళీ యాదయ్య, మహిపాల్ రెడ్డిల తరపు న్యాయవాదులు వేర్వేరుగా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. పార్టీ ఫిరాయింపులపై మీరు చేసిన ఫిర్యాదులు వాస్తవం కాదన్నారు. ముఖ్యమంత్రిని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు కలుస్తుంటారని, ఈ ఎమ్మెల్యే కూడా తమ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం కలిశారని తెలిపారు. అందులో తప్పేముందని ప్రశ్నించారు. మీరు అక్కడ ప్రత్యక్షంగా లేరు, పార్టీ మారినట్లుగా మీరు స్వయంగా చూడలేదు. టీవీ ఛానళ్లు, పత్రికలో వచ్చిన కథనాలను ఆధారాలుగా చూపితే అవి ఎలా చెల్లుబాటు అవుతాయని ప్రశ్నించారు. మీ పార్టీ నుంచి ఫిరాయింపులకు పాల్పడినట్లుగా భావిస్తే షోకాజ్ నోటీసులు ఏమైనా ఇచ్చారా? పార్టీ అంతర్గత సమావేశాలకు పిలుస్తున్నారా అని లాయర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. పార్టీ మారినట్టుగా సమర్పించిన ఫోటోలు, వీడియోలు మాఫింగ్ చేసినట్లుగా ఉన్నాయని ఒక దశలో న్యాయవాదులు పేర్కొనగా దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లుగా తాము ప్రత్యక్షంగా చూడకపోయినా వారు ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీ మారారన్నారు. ఈ విషయాన్ని వారే స్వయంగా మీడియాతో చెప్పారన్నారు. తమ సామాజిక మాధ్యమ వేదికల్లోనూ పోస్టులు పెట్టారని తెలిపారు. తాము సమర్పించిన ఆధారాలన్నీ వాస్తవాలే అని పల్లా రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ సంజయ్, చింతా ప్రభాకర్ స్పష్టం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నేడు రెండవ రోజు పార్టీ ఫిరాయింపులపై విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? విచారణ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? రైట్ షాల్ని పార్టీ ఫిరాయించినటువంటి అంటే బీఆర్ఎస్ బీఫామ్ పైన గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. దానిపైన కూడా ఒకవైపు న్యాయస్థానం, అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం కూడా స్పందించి దీనిపైన వెనువెంటనే కూడా నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్కు సూచించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిన్న మొదటి రోజు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. రెండవ రోజు ఇవాళ మరి కాసేపట్లోనే అసెంబ్లీ ఆవరణలో ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ జరగబోతా ఉంది. అందుకు సంబంధించి నిన్న జరిగినటువంటి వాదోపవాదనలకు అటు పార్టీ ఫిరాయించినటువంటి 4 ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య, వీరితో పాటుగానే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, వీరి తరపున న్యాయవాదులు కూడా అటు ఎవరైతే ఫిర్యాదు చేశారో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ కూడా ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యేలు, మరోవైపు రాజేశ్వర్ రెడ్డి, వీరితో పాటుగానే కల్వకుంట్ల సంజయ్, మరోవైపు చింతా ప్రభాకర్, వీరి ముగ్గురిని కూడా ఈ యొక్క పార్టీ ఫిరాయించారనే ఆరోపణలు ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యేలను ఈ 4 ఎమ్మెల్యేల న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అయితే ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, వారు పార్టీ ఫిరాయించారు అని మీరు ఫిర్యాదు చేయడానికి ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, అంతేకాకుండా రెగ్యులర్గా పార్టీకి వారు ప్రతి నెల 5,000 రూపాయలను వారి జీతం నుంచి కట్ చేస్తూ ఉన్నారు, వారు పార్టీలోనే కొనసాగుతూ ఉన్నట్లు కూడా దాదాపు అసెంబ్లీలోనే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే హరీష్ రావు 38 మంది సభ్యుల బలం మాకుంది అనేది కూడా చెప్పినటువంటి కామెంట్లకు కూడా వారు ప్రస్తావించినట్టు తెలుస్తూ ఉంది. మరోవైపు కేవలం వారు నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంని కలిసి ఉండవచ్చుగా, అంతేకాకుండా
సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే పార్టీ ఫిరాయించినట్లా అనేటటువంటి ప్రశ్నలను కూడా అటు న్యాయవాదులు ఈ నలుగురు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్యల న్యాయవాదులు కూడా ఈ యొక్క ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఒకానొక సమయంలో కూడా సీఎంను కలిసినటువంటి ఫోటోలు మార్ఫింగ్ కావచ్చు కదా అనేటటువంటి ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో కూడా తీవ్ర అభ్యంతరం చెప్తూ కూడా వారు అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలోనే వారు పార్టీ మారిన క్రమంలోనే అదే వేదికగా మీడియా ముందు కూడా పార్టీ మారినట్లు వారే స్వయంగా చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో ఒక సీఎం పదవిలో ఉన్నటువంటి వ్యక్తితో ఫోటోలను మార్ఫింగ్ చేస్తే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవచ్చు కదా అనేటటువంటి కోణంలో కూడా ఈ యొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారి యొక్క వాదనలు వినిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ యొక్క అన్ని ప్రశ్నలకు కూడా ఆ న్యాయవాదులు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సావధానంగా ఈ యొక్క వారి యొక్క వివరణ ఇచ్చుకున్నారు. ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వారి యొక్క సమాధానాలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు నిన్న జరిగినటువంటి ప్రొసీడింగ్స్ సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి పలు అంశాలకు సంబంధించి ఆయా రికార్డు వాదోపవాదనల పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిగ్నేచర్ చేయాల్సి ఉంది ఆ రికార్డ్స్ పైన. మరోవైపు ఇవాళ ఇరు వర్గాలకు అంటే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు, మరోవైపు ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యేలు ఇరు వర్గాల న్యాయవాదులు కూడా స్పీకర్ కోర్టు ముందు హాజరై వారి యొక్క వాదోపవాదనలు కూడా వినిపించబోతా ఉన్నారు. వాటిని కూడా స్పీకర్ కార్యాలయం నోట్ చేసుకోబోతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇవాళ కూడా ఈ యొక్క నలుగురు ఎమ్మెల్యేలతో పాటు ఇటు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కల్వకుంట్ల సంజయ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్ వీళ్ళ న్యాయవాదులు కూడా హాజరవుతారు. ఇరు వర్గాల యొక్క వాదోపవాదనలు కూడా ఇవాళ జరగబోతా ఉన్నాయి. ఇవాళ సాయంకాలం వరకు కూడా ఈ యొక్క వాదనలు జరిగేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. ఒకవైపు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి వారు పార్టీ ఫిరాయించలేదు, ఎట్టి పరిస్థితుల్లో మేము కేవలం నియోజకవర్గ అభివృద్ధికి మాత్రమే ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది అనేటటువంటి కోణంలో వారు చెప్తూ వస్తా ఉన్నారు. మరోవైపు ఈ యొక్క స్పీకర్ కు అందించినటువంటి లిఖితపూర్వక లేఖలో కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. ఇప్పుడు వారి యొక్క న్యాయవాదులు కూడా అదే కోవలో కూడా వారు ప్రత్యర్థులను ప్రశ్నలు సంధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ నిన్న కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మరోవైపు అటు పార్టీ ఫిరాయించారు అనేటటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల న్యాయవాదులు వీరిని ప్రశ్నలు అడిగారు. అయితే ఇరు వర్గాల న్యాయవాదులు కూడా ఇవాళ స్పీకర్ ముందు హాజరు కాబోతా ఉన్నారు. వారి యొక్క వాదనలు కూడా వినిపించబోతా ఉన్నారు. మరోవైపు మిగిలినటువంటి 6 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా విచారణ త్వరలో జరగబోతా ఉంది. అందుకు సంబంధించి కూడా త్వరలో షెడ్యూల్ కూడా విడుదలయ్యేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క ఎమ్మెల్యేల ఫిరాయింపు అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. కొంత ఉత్కంఠ రేపుతా ఉంది. స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, అనేక విధాలుగా కూడా వారు ఇచ్చినటువంటి లిఖితపూర్వక లేఖలు కావచ్చు, వారు ఇచ్చినటువంటి సమాధానాలకు స్పీకర్ సాటిస్ఫై అవుతారా అనేటటువంటిది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. తదుపరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేటటువంటి ఉత్కంఠ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కేవలం 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఈ యొక్క నోటీసులు అందుకున్నారు. ఆ యొక్క స్పీకర్ కు లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి పూర్తి స్థాయిలో లేఖలను రాసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మరోవైపు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇరువురు కూడా ఈ యొక్క స్పీకర్ కు ఎటువంటి లేఖలు కూడా రాయలేదు. వారికి సంబంధించి కూడా ఇప్పటి వరకు స్పీకర్ కు ఎటువంటి వివరణ కూడా ఇచ్చుకోవాలన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వారి విషయంలో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే చూడాల్సి ఉంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో హస్తం బీఫామ్ పైన కూడా ఆయన పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పార్లమెంటు ఎన్నికల్లో అంటే కడియం శ్రీహరి బీఆర్ఎస్ బీఫామ్ పైన గెలిచారు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యేగా. ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి వెళ్ళిన తర్వాత ఆయన కూతురు కడియం కావ్యకు పార్లమెంటు టికెట్, వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇప్పించుకున్నారు. ఆ తర్వాత ఆ ఎన్నికల ప్రచారంలో కూడా కడియం శ్రీహరి పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన స్పీకర్ కు ఎటువంటి వివరణ ఇచ్చుకుంటారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో కూడా ఈ యొక్క
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసును వేసిన నేపథ్యంలో కోర్టు ముందు కూడా ఎటువంటి వాదనలు వినిపిస్తారు అనేటటువంటిది అయితే ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజు.